హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక విశ్వనాథం కోపంతో, ఏ కాంచన, నువ్వు మళ్ళీ ఇక్కడ తిష్ట వేసావా? నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చావు కదా? ఏంటి విశ్వనాథం, ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ ఇంట్లో నేను ఉంటున్నాను, మరి నీ సొమ్మేమైనా తింటున్నానా? నా బిడ్డ దగ్గరనే కదా ఉంటుంది. ఏ కాంచన, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికి కదా ఇక్కడికి వచ్చావు? ఈ విషయాన్ని అందరికీ చెప్పేస్తా, అనన్య నీ బిడ్డే అని. ఇక కాంచన టెన్షన్ పడుతూ, ఏంది విశ్వనాథం, ఏం మాట్లాడుతున్నావు? ఈ మ్యాటర్ మన ఇద్దరి మధ్యలోనే ఉండాలని చెప్పాను కదా, మరి నువ్వు ఇలా చెప్తే ఎలా చెప్పు? అయితే నీ బిడ్డ అన్న విషయం ఎవరికి చెప్పొద్దు అంటున్నావు కదా? సరే అయితే మరి నేను చెప్పను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. అట్టెట్లా కుదురుతుంది? ఈ ఇంట్లోనే ఉంటా. కుటుంబంలో నా బిడ్డకు అన్యాయం జరుగుతుంది, నా బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. అవునా కాంచన? సరే అయితే నేను ఈ విషయాన్ని చెప్పేస్తాను, మరి నా బిడ్డ జీవితాన్ని కూడా నేను కూడా కాపాడుకోవాలి కదా అనుకుంటూ విశ్వనాథం ఆనందభైరవిని పిలవగానే ఇక అందరూ బయటికి వచ్చేస్తారు. ఇక విశ్వనాథం కోపంతో, ఆనందభైరవి, నీ దగ్గర ఒక విషయం దాచాను. అనన్య కాంచనతో చేతులు కలిపి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంది. ఇది విని అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఈ విశ్వనాథం మా ఇంటికి ఎందుకు వచ్చాడు? విశ్వనాథం రహస్యాన్ని బయటికి పెట్టేస్తాడా? ఇలా జరగడానికి వీల్లేదు, ఎలాగైనా సరే మా నాన్నని హ్యాండిల్ చేయాలి అనుకుంటూ అనన్య విశ్వనాథం దగ్గరికి వెళ్తుంటే, ఇక లీలావతి వెంటనే తనెందుకు కాంచనతో చేతులు కలుపుతుంది? ఎందుకంటే కాంచన కూతురు కాబట్టి. మా కుటుంబం మీద, శరణ్య జీవితం మీద విషాన్ని నింపుకున్నారు. ఇదంతా కాంచన విని, అయిపోయింది, ఇక నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఒక్క క్షణం ఈ ఇంట్లో ఉంటే నాకు ఇక పనిష్మెంట్ ఇస్తుంది అని కాంచన మనసులో అనుకుంటుంటే, ఇటు విశ్వనాథం కోపంతో ఎలాగైనా సరే దర్శన్ శరణ్య జీవితాన్ని కూల్చేసి మా అమ్మాయిని ఇంటి నుంచి దూరంగా నెట్టేశారు. కావాలనే అనన్య రోహిత్ బాబును పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోకి వచ్చింది. ఇది విని రోహిత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇన్ని రోజులు అనన్య నా మీద ప్రేమ చూపుతుంది అనుకున్నాను, అంటే సొంత చెల్లె మీద ఇంత పగబెట్టుకుందా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అనన్య, నిజం చెప్పు, మీ నాన్న చెప్పేది నిజమేనా? ఈ కాంచనత్తయ్య మీ అమ్మనా? నిజం చెప్పు అనన్య, ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? అంటే ఏవండి, అంటే నిజమేనండి, మా నాన్న చెప్పేది నిజమే, ఈ కాంచన మా అమ్మే. ఏంటి అనన్య, మీ అమ్మే అని తెలిసినా కూడా నాకు నిజం ఎందుకు చెప్పలేదు? చెప్దామని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ మీరు బాధపడతారని చెప్పలేదండి. అయినా నేనెందుకు బాధపడతాను నిజం చెప్పడానికి? ఇక ఆనందభైరవి వెంటనే, ఏంటి అనన్య, రోహిత్ అడుగుతుంటే టెన్షన్ పడిపోతున్నా? అంటే నువ్వు చెప్తున్నవన్నీ నిజాలన్నమాట. మరి ఈ కాంచన మీ అమ్మైనప్పుడు రోహిత్కి ఎందుకు చెప్పలేదు? నాకు తెలిసిపోయింది అనన్య, అన్నయ్య చెప్పిన మాటల్లో అంతా నిజమే ఉందని అర్థమైంది. ఏ ఒక్క తప్పు లేదని నాకు తెలిసిపోయింది. ఇక లీలావతి కోపంతో, అంటే నా కొడుకును పెళ్లి చేసుకొని ఈ కుటుంబాన్ని చీల్చడానికా? ఇక వెంటనే అనన్య, అంటే అది అత్తయ్య, దయచేసి నా మాట విను. ఏంటి నీ మాట వినేది అనుకుంటూ లీలావతి అనన్య చెంప పగలకొడుతుంది. నీకే అన్యాయం చేశానే నా కొడుకు జీవితాన్ని ఆడుకుంటున్నావు? నువ్వు నా కొడుకును మార్చావనుకొని సంబరపడిపోయాను, అలాంటిది నువ్వు నీ కడుపులో ఇంత విషయాన్ని పెట్టుకున్నావా? చెల్లె జీవితాన్ని నాశనం చేయడానికి నీకు మనసులో ఒప్పుకుంది అని లీలావతి అంటుంటే, ఇక వెంటనే ఆనందభైరవి, అక్క ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు? నేనున్నాను కదా, అనన్య సంగతి నేను చూసుకుంటాను. ఇక ఆనందభైరవి వెంటనే, అనన్య రోహిత్ జీవితాన్నే కాకుండా ఇటు దర్శన్ శరణ్య జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తావా? నువ్వు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇక అనన్య టెన్షన్ పడుతూ, అత్తయ్య దయచేసి నా మాట వినండి, మీ కాళ్ళు పట్టుకుంటానత్తయ్య. ఏంటే, నువ్వు కాళ్ళు పట్టుకున్నా సరే ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇక వెంటనే అనన్య టెన్షన్ పడుతూ రోహిత్ దగ్గరికి వెళ్ళి, రోహిత్ దయచేసి నా మాట విను. ఇక రోహిత్ వెంటనే, అనన్య దయచేసి ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వొక విషపు పురుగువి, విషపు పురుగుని ఇంట్లో పెట్టుకుంటే ఇక అమాంతం అందరినీ మార్చేస్తావు. నువ్వెంతో మంచిదానివి అనుకున్నాను, కానీ నా తమ్ముడి జీవితాన్ని, శరణ్య జీవితాన్ని నాశనం చేస్తావా? వెళ్ళిపో ఇక్కడి నుంచి అని రోహిత్ గట్టిగా అనడంతో ఇక అనన్య బెదిరిపోతుంది. ఇక అనన్య మనసులో, ఇప్పుడు నేను ఏం చేయాలి?
ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నేనెక్కడ బ్రతకాలి అనుకుంటూ కావాలని అనన్య కళ్ళు తిరిగి పడిపోతే నన్ను ఎవరో ఒకరు ఇంట్లో నుంచి బయటికి పంపియ్యరు. ఎలాగైనా స్కెచ్ చేసి ఈ ఇంట్లో ఉండాలి అంటూ అనన్య కళ్ళు తిరిగి పడిపోగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎవరూ సహాయం చేయకపోవడంతో కాంచన ఏడుస్తూ ఏమైందమ్మీ లే అమ్మీ. కానన్య కాంచన వైపు చూడగానే ఏంటమ్మీ యాక్షన్ చేస్తున్నావా? అయినా నీ దగ్గరికి ఎవరు రావట్లేదు, అందరూ కోపంగా ఉన్నారమ్మీ. నువ్విదంతా కావాలని డ్రామా చేస్తున్నావని అందరికీ తెలిసిపోయిందమ్మీ. ఇక లే అమ్మీ. ఏంటమ్మా ఏం చెప్తున్నావు? నిజమమ్మీ, ఇప్పుడు నేను కళ్ళు తిరిగినా నా దగ్గరికి ఎవరు రావట్లేదు అనుకుంటూ కావాలనే అనన్య లేచేసరికి ఇక ఆనంద భైరవి వెంటనే ఏంటి అనన్య, ఈ ప్లాన్ కూడా బాగానే వేశావు. కళ్ళు తిరిగి పడిపోతే మేమందరం నీ దగ్గరికి వస్తాము అనుకున్నావు కదా. ఈ స్కెచ్ బాగానే వేశావు. ఇవి నీ కొత్త నాటకమని మాకెప్పుడూ అర్థమైంది. ఈ ఇంట్లో ఉండడానికి తిష్ట వేయడానికే కదా ఇలా ప్లాన్ చేశావు. ఇప్పుడే అర్థమైంది అనన్య. మరి ఈ ఇంట్లో ఉంటే ఎందరినీ ఎలా మారుస్తావో మాకే భయమేస్తుంది. ఇక రోహిత్ వెంటనే అవును పిన్ని, నువ్వు చెప్పేది కూడా నిజమే. మన కళ్ళ ముంగట్నే ఇలా చేసింది. అలాంటిది మనం లేనప్పుడు ఎందరి జీవితాల్ని నాశనం చేస్తుందో. నా భార్య అని చెప్పుకోవడానికే సిగ్గుగా అనిపిస్తుంది పిన్ని. ఇలాంటి ఆడది నా ఇంట్లో ఉండద్దు పిన్ని అనుకుంటూ రోహిత్ ఇక అనన్యను బయటికి గెంటేస్తాడు. ఇక వెంటనే విశ్వనాథం నవ్వుతూ ఏంటి అనన్య, నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. మరి ఎవరి జీవితం నాశనమైందో ఇప్పుడు అర్థమైందా? ఇక అనన్య విశ్వనాథం గొంతు పట్టుకొని విశ్వనాథం, నా కాపురాన్ని నాశనం చేస్తావు కదా, చూడు నీ బిడ్డ జీవితాన్ని ఎలా ముక్కలు చేస్తానో చూడు. జీవితాంతం నువ్వు నీ భార్య ఏడుస్తూ ఉంటారు. ఇక విశ్వనాథం వెంటనే అవునా, పంచ డైలాగులు బాగానే వేస్తున్నావు. వెళ్ళండి మీ ఇద్దరు. కాంచన, ఎక్కడన్నా భిక్షం అడిగి నీ బిడ్డకు పెట్టు, అర్థమైందా? అయినా నీకు పని చేయడం చేతన కాదు కదా, అందుకే కదా నీ బిడ్డను నా ఇంట్లో పెట్టావు. పాముకు ఎన్ని పాలు పోసినా అది విషాన్ని చల్లుతూనే ఉంటుంది కదా, అలాంటిదే నీ బిడ్డ. నీ బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను, కానీ నీ బిడ్డ నా మీద విషాన్ని చల్లింది అని విశ్వనాథం అనేసరికి ఇక కాంచన మౌనంగా ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.